కదా మొత్తం మీకు నేను పూజా విధానంలో చెప్పాను కదండి. కంద బచ్చలి మొక్కలకి అంటే కంద మొక్క, అలాగే కంద తల్లి మొక్క, పిల్ల మొక్కలు, అలాగే బచ్చలి మొక్క, బచ్చలి తల్లి మొక్క, పిల్ల మొక్కలు అనమాట. ఈ విధంగా మొత్తం అన్నిటికీ నేను మీకు వీడియోలో పూజా విధానం వీడియోస్లో చెప్పిన విధంగా పూజ చక్కగా చేసుకున్నానండి. ఆచమనం చేసి అదే విధంగా చూసారు కదా. ఇక్కడ పసుపు కొమ్ములు అమ్మవారికి కట్టాను. అలాగే నాకు ఒక పసుపు కొమ్ము తయారు చేసుకున్నాను. పిల్లలిద్దరికీ కూడా, ఆడపిల్లలైతే వాళ్ళిద్దరికి కూడా మనం పసుపు కొమ్ము కడతామండి. సో ఇక్కడ మొత్తం ఈ విధంగా మొత్తం అంతా అయిపోయిందండి నా పూజ. చక్కగా అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టేశాను అనమాట పోలేరమ్మకి. చూడండి మొలక పెసలు కూడా ఎంత బాగున్నాయో. ఇక కుక్కర్లో ఉన్నది కూడా నైవేద్యం చూపించేసాను ఒకసారి. సో ఈరోజు వ్లాగ్ ఇదండి. వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో కలుస్తానండి. బాయ్ ఫ్రెండ్స్, కీప్ ఆన్ వాచింగ్ లావణ్యాస్ లైఫ్ స్టైల్.